సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను లక్ష్మి. పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి ఒక పర్సన్ గురించి, అలాంటి ఒక ఉద్యోగం ఒక లేడీ చేస్తుంటే ఆమె గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నమస్తే మా. నమస్తే. మీ పేరు మా? వరాలు. అసలు ఈ ప్రొఫెషన్ మీ ఇక్కడికి రావాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఎవరి ద్వారా మీకు ఇది సజెషన్ రావడం వల్ల వచ్చారా? పోస్టులు పడ్డాయి, సో అప్లై చేసామా, సో ఓకే అయిపోయింటే ఎందుకు వదులుకోవడం, ఏదైనా జాబే కదా అనేసి వచ్చేసాం. సో మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? ఎంకామ్. సో మీ పేరెంట్స్ దీంట్లో చేసేటప్పుడు యాక్సెప్ట్ చేశారా వరాలు గారు? చేశారు, ఎందుకంటే పరిస్థితులు బట్టి ఓకే అని చెప్పారు. మీ సార్ ఏం చేస్తుంటారండి? ఖాళీగానే ఉన్నారు ప్రస్తుతానికి. ఐ మీన్ ఎన్ని డెడ్ బాడీస్ మీ ముందర డిసెక్షన్ చేసింటారు? చాలానే చేసింటాం మేడం. సో ఫస్ట్ మీ కేసు ఏంటి? ఫస్ట్ కేసు అంటే యాక్సిడెంట్. ఎలాంటి కేసు? చాలా భయానకరంగా ఉంటాయి. కుళ్ళిపోయి వస్తాయి కదా మేడం 10 days తర్వాత, డ్రౌనింగ్ కేసెస్. అవే కొంచెం కష్టం మేడం, పురుగులు పట్టి కుళ్ళిపోయి ఉంటాయి. స్మెల్. ఈ కాల్చుకొని చనిపోయినటువంటి వాళ్ళది కూడా చాలా భయంకరంగానే ఉంటది కదా? అదేం లేదు మేడం, డ్రౌనింగ్ కేసెస్ ఎక్కువ వాటర్లో పడి కుళ్ళిపోయి వస్తాయి చూడండి, అవి కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఎట్లెట్లా ప్రాసెస్, దాని గురించి వివరిస్తారా వరాలు గారు? ఫస్ట్ బాడీని తీసుకొని వస్తానే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు మేడం. ఓకే. వాళ్ళు వచ్చి ఇంక్వెస్ట్తో వస్తారు. ప్రాసెస్ ఏం జరిగింది, ఎలా చనిపోయాడు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఏంటి అని రాసుకొని వచ్చిన తర్వాత 2 hours తర్వాత వాళ్ళు పేపర్స్ తీసుకొని మా దగ్గరకు వస్తారు. మేము తర్వాత డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. సో అక్కడ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు వద్దనేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? వచ్చాను. ఎలా ఉంటుంది అలాంటి టైంలో మీరు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్? మేము వాళ్ళు వద్దన్నప్పుడు మా డ్యూటీ అనేది మేము ఖచ్చితంగా చేస్తాం. సూసైడ్లు చేసుకుని వచ్చే వాళ్ళు ఎక్కువ? హ్యాంగింగ్ మేడం, హ్యాంగింగ్, యాక్సిడెంట్, పాయిజన్. ఎంత ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు మన దగ్గరికి? 32, 35, 20. ఇక్కడ వింటుంటారు కదా వాళ్ళ పేరెంట్స్ యొక్క భావోద్వేగాలని, వాళ్ళు ఏమని చెప్తుంటారు? ఎలాంటి కారణాల వల్ల ఇలాంటివి చేసుకుంటుంటారంటారు సొసైటీ? వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, పేరెంట్స్ వచ్చారనేసి. పాయిజన్ తాగి చేసుకున్నటువంటి కేసెస్లలో ఆ పొట్టలో మనం డిసెక్షన్ చేసేటప్పుడు భయంకరమైన స్మెల్ వస్తుంది, భారీగా వస్తుంది స్మెల్. అంటే వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ కూడా వస్తారు. బాడీని తీసుకొని లోపల పెట్టాలంటే 3-4 members కావాలి, మాతోని కాదు. వాళ్ళు వచ్చి పట్టండి బాడీని అంటే మేము టచ్ చేయకూడదు అని దూరం వెళ్ళిపోతాం. మేము పట్టి తీసుకొని రావాలి. 3 members బాడీని, అంత వెయిట్ ఉన్న బాడీని ఎలా లోపల పెడతాం? బ్రతికున్నప్పుడు మా వాళ్ళు అని పోతారు, చనిపోయిన తర్వాత ఒకరు కూడా దగ్గరికి రాదు. టచ్ చేయరు ఫస్ట్. వాళ్ళ బాడీ మీద ఉన్న గోల్డ్ గానీ అవి మాత్రం కావాలి, బాడీని టచ్ చేయరు. కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎలా ఉన్నారు బయట జనాలు అనేసి. ఏ రోజు వచ్చినటువంటి డెడ్ బాడీని ఆ రోజే డిసెక్షన్ చేసేస్తారా? చేసేస్తాను. అంటే ఇప్పుడు మనం లోపల చూసినటువంటి బాడీ అది ఎన్ని రోజులు వరాలు గారు? నైటే వచ్చింది మేడం. బాడీ తెలీదు. 72 hours ఫ్రీజర్ లో పెట్టేస్తాము. వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి అప్పగిచ్చేస్తాము, లేకుంటే మే హెల్ప్ ఫౌండేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం. పర్సన్స్ అంటే దానికి సంబంధించి పేపర్లలో యాడ్ ఇవ్వడము అట్లా ఏదన్నా పోలీస్ వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు ఇలాంటి జాబ్ చేస్తున్నప్పుడు సో మీకు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? మీ ఇంటి దగ్గర మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారండి? చిన్నవర్దాయిపల్లి. టూర్లలో ఇలాంటి జాబ్ ఒక అమ్మాయి చేసి వస్తుందంటే సరౌండింగ్స్ లో ఇంకొన్ని గాసిప్స్ ఎక్కువ పెరుగుతుంటాయి. సో ఇలాంటి గాసిప్స్ బాగా విన్నారు వరాలు గారు మీరు? శవాల దగ్గరికి వెళ్తుంది, శవాలను కోస్తుంది, ఏం పని అక్కడ చదువుకొని. అండ్ BBC వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఇంటర్వ్యూ సంపాదించారు. ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ? వాళ్ళే వచ్చారు. అప్పటికి మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను. సో ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి వరకు మీరు ఇక్కడ చేశారు? 9 months వరకు చేశారు. ఏదన్నా ఒక మంచి చెప్పాలనుకుంటే ఇంకా ఏం చెప్తారు? ఈ సూసైడ్ కానీ, హ్యాంగింగ్ కానీ, డ్రౌనింగ్ కేసెస్ కానీ, ఇంట్లో ఏదో అడిచారనేసి చిన్ని తప్పుల వల్ల, మిస్టేక్ల వల్ల వాళ్ళ ప్రాణాలు తీసుకొని వస్తుంటారు మేడం. అవన్నీ నిమిషంలో ఒక్కసారి ఆలోచిస్తే అవి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మేడం. వాళ్ళ జీవితం ఎంత ఉంటుంది మేడం, అసలు నిమిషంలో చనిపోతారు. తర్వాత బ్రతకాలన్నా బ్రతకలేరు. దేవుడిచ్చిన వరం కదా మనకి లైఫ్, మనం ఎంతో సాధించి చూపియాలా. అందరూ పని చేసుకోండి. ఖాళీగా ఉంటే వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఏదో తప్పు చేశారు, ఏదో మిస్టేక్ ఏదో అయ్యింది అనేసి ప్రాణాలు తీసుకోవడం మానేసి ఏదన్నా పని చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.